రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియామక ప్రక్రియ అభ్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. సుమారు 350 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వీరందరికీ ఆన్లైన్ ఇంటర్వ్యూలు, రాత పరీక్షల ద్వారా సామర్థ్యాలను లెక్కించారు. ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. నాన్ ఐటీ సెక్టార్లో పోస్టులకు ఈ ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఒక్కసారిగా పరీక్షలు, ఇంటర్వ్యూలు అనేసరికి అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం కనిపించింది. వచ్చేసి లింక్ సెండ్ చేశారు. వాళ్ళు ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరిగింది. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. ఫైనల్గా విజయవాడకి 5 years తర్వాత కంపెనీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇదే ఫస్ట్ కంపెనీ అంట రావడం. హోప్ ఉంది. బాగానే ఇంటర్వ్యూ అటెండ్ చేశాము. హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ కదా, చూద్దాం ఇంకా బెస్ట్ కంపెనీస్ ఏమైనా వస్తాయని చూద్దాం. ఇది ఎంపాక్ట్ కంపెనీ